హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మీ ఇంగ్లీష్ ప్రయాణంలో ముందుకు సాగుతున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం మరికొన్ని ఇంగ్లీష్ వాక్యాలను షాడోయింగ్ పద్ధతి ద్వారా నేర్చుకుందాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను మీ గౌతమి. దాన్ని శుభ్రం చేయడానికి బట్ట వాడండి. యూస్ అ క్లాత్ టు క్లీన్ ఇట్. యూస్ ఎ క్లాత్ టు క్లీన్ ఇట్. తాజా గాలి కోసం కిటికీలు తెరవండి. ఓపెన్ ద విండోస్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. ఓపెన్ ద విండోస్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. గదిలో దుర్వాసన ఉంది. ద రూమ్ స్మెల్స్ బ్యాడ్. ద రూమ్ స్మెల్స్ బ్యాడ్. ఒక అగరబత్తి వెలిగించండి. లైట్ అండ్ ఇన్సెన్స్ స్టిక్. లైట్ అండ్ ఇన్సెన్స్ స్టిక్. అగ్గిపెట్ట ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద మ్యాచ్ బాక్స్. వేర్స్ ద మ్యాచ్ బాక్స్. దాన్ని తాకొద్దు, అది వేడిగా ఉంది. డోంట్ టచ్ ఇట్. ఇట్ ఈస్ హాట్. డోంట్ టచ్ ఇట్, ఇట్స్ హాట్. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ నిండిపోయింది. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఫుల్. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఫుల్. చెత్త బయట పడేయ్. త్రో ద వేస్ట్ అవుట్ సైడ్. త్రో ద వేస్ట్ అవుట్ సైడ్. డస్ట్బిన్ మూత మూసేయండి. క్లోజ్ ద డస్ట్బిన్ లిడ్. క్లోజ్ ద డస్ట్బిన్ లిడ్. కొళాయి ఎవరు తెరిచి వదిలారు? హూ లెఫ్ట్ ద ట్యాప్ ఓపెన్. హూ లెఫ్ట్ ద ట్యాప్ ఓపెన్. నీరు పొంగిపోతుంది. వాటర్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. వాటర్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. నీటిని వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ వాటర్. ముందుగా నీ చేతులు కడుక్కో. వాష్ యోర్ హ్యాండ్స్ ఫస్ట్. వాష్ యోర్ హ్యాండ్స్ ఫస్ట్. సబ్బును బాగా వాడు. యూస్ సోప్ ప్రాపర్లీ. యూస్ సోప్ ప్రాపర్లీ. నీ చేతులు తుడుచుకో. వైప్ యోర్ హ్యాండ్స్. వైప్ యోర్ హ్యాండ్స్. నీ జుట్టు దువ్వుకో. కోమ్ యోర్ హెయిర్. కోమ్ యోర్ హెయిర్. శుభ్రమైన బట్టలు వేసుకో. వేర్ క్లీన్ క్లోత్స్. వేర్ క్లీన్ క్లోత్స్. నీ షర్ట్ బటన్లు వేసుకో. బటన్ యోర్ షర్ట్. బటన్ యోర్ షర్ట్. నీ షర్ట్ లోపల పెట్టుకో. టక్ ఇన్ యోర్ షర్ట్. టక్ ఇన్ యోర్ షర్ట్. నీ బూట్లను పాలిష్ చేయి. పాలిష్ యోర్ షూస్. పాలిష్ యోర్ షూస్. ఒత్తి కాళ్ళతో వెళ్ళొద్దు. డోంట్ గో బేర్ ఫుట్. డోంట్ గో బేర్ ఫుట్. నీ సాక్స్ వేసుకో. వేర్ యోర్ సాక్స్. వేర్ యోర్ సాక్స్. నీ షూలేస్ కట్టుకో. టై యోర్ షూలేస్. టై యోర్ షూలేస్. నువ్వు అన్నీ ప్యాక్ చేసావా? డిడ్ యూ ప్యాక్ ఎవ్రీథింగ్? డిడ్ యూ ప్యాక్ ఎవ్రీథింగ్? నీ ఐడి కార్డ్ మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ యోర్ ఐడి కార్డ్. డోంట్ ఫర్గెట్ యోర్ ఐడి కార్డ్. నీ నీళ్ళ బాటిల్ తీసుకెళ్ళు. క్యారీ యోర్ వాటర్ బాటిల్. క్యారీ యోర్ వాటర్ బాటిల్. నీ బ్యాగ్ చాలా బరువుగా ఉంది. యోర్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ. యోర్ బ్యాగ్ ఈజ్ టూ హెవీ. బ్యాగ్లో ఏముంది? వాట్ ఈజ్ ఇన్సైడ్ యోర్ బ్యాగ్. వాట్స్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. దాన్ని జాగ్రత్తగా ఉంచు. కీప్ ఇట్ కేర్ఫుల్లీ. కీప్ ఇట్ కేర్ఫుల్లీ. అది పడేయొద్దు. డోంట్ డ్రాప్ ఇట్. డోంట్ డ్రాప్ ఇట్. అది చాలా సున్నితమైనది. ఇట్ ఈజ్ ఫ్రెజైల్. ఇట్స్ ఫ్రెజైల్. దాన్ని జాగ్రత్తగా వాడండి. హ్యాండిల్ ఇట్ విత్ కేర్. హ్యాండిల్ ఇట్ విత్ కేర్. గేట్ లాక్ చెయ్యి. లాక్ ద
గేట్, లాక్ ద గేట్. తాళాలు మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ద కీస్. డోంట్ ఫర్గెట్ ద కీస్. అన్ని కిటికీలు మూసేయి. క్లోజ్ ఆల్ ద విండోస్. క్లోజ్ ఆల్ ద విండోస్. ఫ్యాన్ తిరుగుతుందా? ఈజ్ ద ఫ్యాన్ రన్నింగ్? ఈజ్ ద ఫ్యాన్ రన్నింగ్? చార్జర్ తీసేయి. అన్ప్లగ్ ద చార్జర్. అన్ప్లగ్ ద చార్జర్. టీవీ ఆఫ్ చేయి. స్విచ్ ఆఫ్ ద టీవీ. స్విచ్ ఆఫ్ ద టీవీ. రిమోట్ శుభ్రం చెయ్యి. క్లీన్ ద రిమోట్. క్లీన్ ద రిమోట్. చార్జర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద చార్జర్. వేర్ ఈజ్ ద చార్జర్. నా ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉంది. మై ఫోన్ బ్యాటరీ ఈజ్ లో. మై ఫోన్ బ్యాటరీ ఈజ్ లో. నీ ఫోన్ సైలెంట్లో పెట్టు. పుట్ యోర్ ఫోన్ ఆన్ సైలెంట్. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. ఫోన్ వాడటం మాపు. స్టాప్ యూజింగ్ ద ఫోన్. స్టాప్ యూజింగ్ ద ఫోన్. ఎక్కువగా టీవీ చూడొద్దు. డోంట్ వాచ్ టూ మచ్ టీవీ. డోంట్ వాచ్ టూ మచ్ టీవీ. ఇప్పుడు చదువుకునే సమయం. ఇట్స్ స్టడీ టైమ్ నౌ. ఇట్స్ స్టడీ టైమ్ నౌ. నీ హోంవర్క్ పూర్తి చేయి. ఫినిష్ యోర్ హోంవర్క్. ఫినిష్ యోర్ హోంవర్క్. ఈ వాక్యాలను ప్రతిరోజు 3 నుండి 5 సార్లు గట్టిగా చదవండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా వాడుతూ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు ఏ టైంలో ఏ వాక్యం వాడాలి అనేది అర్థమవుతుంది. అండ్ ఇంగ్లీష్ కూడా చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడైతే మరికొన్ని ఇంగ్లీష్ వాక్యాలను చూద్దాము. నీ టైం టేబుల్ చూసుకో. చెక్ యోర్ టైం టేబుల్. చెక్ యోర్ టైం టేబుల్. నీ పుస్తకాలు అమర్చు. అరేంజ్ యోర్ బుక్స్. అరేంజ్ యోర్ బుక్స్. నీ బ్యాగ్ సిద్ధంగా ఉంచు. కీప్ యోర్ బ్యాగ్ రెడీ. కీప్ యోర్ బ్యాగ్ రెడీ. పరీక్షకు తయారవ్వు. ప్రిపేర్ ఫర్ ద టెస్ట్. ప్రిపేర్ ఫర్ ద టెస్ట్. గట్టిగా చదువు. రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్. చక్కగా రాయి. రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. పెన్సిల్ వాడు. యూజ్ అ పెన్సిల్. యూజ్ అ పెన్సిల్. నీ పెన్సిల్ను పదును పెట్టు. షార్పెన్ యోర్ పెన్సిల్. షార్పెన్ యోర్ పెన్సిల్. ఇలా గీసుకోకు. డోంట్ స్క్రిబుల్. డోంట్ స్క్రిబుల్. బాగా తుడువు. ఎరేజ్ ఇట్ ప్రాపర్లీ. ఎరేజ్ ఇట్ ప్రాపర్లీ. ఒక గీత వేయి. డ్రా అ లైన్. డ్రా ఎ లైన్. నీ నోట్బుక్ తెరువు. ఓపెన్ యోర్ నోట్బుక్. ఓపెన్ యోర్ నోట్బుక్. పేజీ తిప్పు. టర్న్ ద పేజ్. టర్న్ ద పేజ్. ప్రశ్నను చదువు. రీడ్ ద క్వశ్చన్. రీడ్ ద క్వశ్చన్. సమాధానం చెప్పడానికి ప్రయత్నించు. ట్రై టు ఆన్సర్. ట్రై టు ఆన్సర్. అది సరైన సమాధానం. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. అది తప్పు సమాధానం. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. అక్షరాన్ని నేర్చుకో. లెర్న్ ద స్పెల్లింగ్. లెర్న్ ద స్పెల్లింగ్. రాయడం సాధన చేయి. ప్రాక్టీస్ రైటింగ్. ప్రాక్టీస్ రైటింగ్. పుస్తకం మూసివేయి. క్లోజ్ ద బుక్. క్లోజ్ ద బుక్. కొంత విరామం తీసుకో. టేక్ అ షార్ట్ బ్రేక్. టేక్ ఎ షార్ట్ బ్రేక్. కొంచెం నీళ్లు తాగు. డ్రింక్ సమ్ వాటర్. డ్రింక్ సమ్ వాటర్. నీ ముఖం కడుగు. వాష్ యోర్ ఫేస్. వాష్ యోర్ ఫేస్. పట్టికపై వాలొద్దు. డోంట్ లీన్ ఆన్ ద టేబుల్. డోంట్ లీన్ ఆన్ ద టేబుల్. నీ వెన్ను నేరుగా ఉంచు. కీప్
your back straight. Keep your back straight. ఎక్కువగా వంచొద్దు. Don't bend too much. Don't bend too much. శ్రద్ధగా ఉండు. Be attentive. Be attentive. నీ చేతిని పైకెత్తు. Raise your hand. Raise your hand. వినయంగా అడుగు. Ask politely. Ask politely. సమాధానం చెప్పు. Give the answer. Give the answer. స్పష్టంగా మాట్లాడు. Speak clearly. Speak clearly. మధ్యలో అడ్డకు. Don't interrupt. Don't interrupt. టీచర్ను విను. Listen to the teacher. Listen to the teacher. ప్రతి ఒక్కరిని గౌరవించు. Respect everyone. Respect everyone. మనసున్న వాడివిగా ఉండు. Be kind. Be kind. నీ స్నేహితులకు సహాయం చేయు. Help your friends. Help your friends. క్షమించమని చెప్పు. Say sorry. Say sorry. ధన్యవాదాలు చెప్పు. Say thank you. Say thank you. ఇలా ప్రతిరోజు మీరు కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు భయం అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, ఈ రోజుకైతే ఈ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము.